నారి నారి మళ్ళీ ఏమిటండి? పెళ్లికి మన స్టాఫ్ ని పిలవడం కుదరలేదు కదా, అందుకని ఈ రోజు లంచ్ ఇస్తానని చెప్పాను. ఓ పని చెయ్యి, చికెన్ బిర్యానీ చెయ్యి, చికెన్ కుర్మా చెయ్యి, చికెన్ కర్రీ చెయ్యి. వింటున్నావా? అదే చికెన్ కర్రా. ఓరు నాయనో, చికెన్ కర్రా కాదమ్మా, చికెన్ కర్రీ. చికెన్ కర్రీ ఓకే? అన్ని వేడివేడిగా కారంగా పాపి. పిన్ని గారు, పిన్ని గారు, పిన్ని గారు బ్రాహ్మణులు కదా, ఇవన్నీ వాళ్ళ ఇంట్లో వండరు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అందుకే ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చడానికి 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుందంటారు. అయ్యో, ఇప్పుడు ఏం చేయను? భగవంతుడా, దేవుడా, ఇప్పుడు ఎలా? ఏ రోజా చాలా ఇబ్బందిలో పడిందే పాపం. అవును. అయ్యో, నీకు 10 కొబ్బరికాయలు కొడతాను. చికెన్ కర్రీ ఎలా ఉండాలో నేర్పుతావా? ఇప్పుడేం చేస్తుంది ఆవిడ? పాపం పొద్దుటి నుంచి పొయ్యి కూడా వెలిగించలేదే. అదిగో లవంగం కూడా వచ్చేసాడు క్యారెట్ కోసం. స్టాఫ్ అందరికి ఇవాళ భోజనాలంట కదమ్మా, క్యారేజ్ పెట్టిస్తున్నారంట కదా. రండమ్మా, త్వరగా రండి, టైం అయిపోతుందమ్మా. ఇదిగో. ఇదేంటమ్మా 15 మందికి ఇదే సరిపోద్ది. కిచెన్ తీసుకెళ్ళు. సర్లే, మీకే బాగానే ఇస్తారు, మా దుంపు తెగుద్ది. వాళ్ళకి సరిపోతే నన్ను వాయిస్తారు. అమ్మా క్యారేజ్, అమ్మా అమ్మా ఆగవయ్యా. ఆయన 15 మందికి తెమ్మంటే ఇంతే పెట్టిందా పేరేసాడు. అదేంటే చదువు. ప్రియమైన భరత గారికి, నాకు వంట చేయడం రాదు, నన్ను క్షమించాలి, ఆప్సెట్ అవద్దు. పాద నమస్కారాలతో నాంచారమ్మ. నారి నారి, మై డార్లింగ్ నారి, ఎక్కడున్నావే పిచ్చిమావా? ఇక్కడున్నావా? ఏంటిది? నన్ను కొట్టండి, నా వంట సంగతి మీకు అర్థమై ఉంటుంది. నాకేమిటి, మా స్టాఫ్ మొత్తానికి అర్థమైంది. నువ్వు చేసిన చికెన్ బిర్యానీ తిని మా స్టాఫ్ అంతా కళ్ళు తేలేశారు. అబ్బాబాబా, నీ వంటే వంట. మీ ఆవిడ వంట మహాలక్ష్మిని మా స్టాఫ్ అంతా నన్ను ఎత్తేశారనుకో, ఇక జన్మలో వాళ్ళ ఇంట్లో భోంచేరు. నీ బ్రెయినే బ్రెయిన్, అడగకుండానే బ్రెయిన్ కర్రీ కూడా చేసి పంపించావు. అందుకే ఇప్పుడు నా బ్రెయిన్ యూజ్ చేసి నీకేదో తెచ్చా. కొత్త చీర, మల్లె పూలు. అంతేకాదు, నెక్స్ట్ ప్రోగ్రామ్ బెడ్రూమ్. బెడ్రూమ్. జయ కృష్ణ ముకుంద మురారి. అమ్మా, నిన్న నువ్వు చేసిన సహాయం జన్మలో మర్చిపోను. చాలా థ్యాంక్స్. ఇంద ఉంచు. ఎందుకమ్మా? ఎందుకేమిటి, నిన్న హోటల్లో బిర్యానీ కొని తీసుకెళ్లి నా పరువు కాపాడావు కదా. బాలెటోరే, నేను ఎక్కడ కొనిచ్చానమ్మా? పక్కింటి రోజా కొనిచ్చింది. రోజానా? ఎవరా పిల్ల? అదిగో మేడ మీద పిల్ల. జయ కృష్ణ ముకుంద మురారి. అంతేకాదు, ముచ్చటైన కాపురానికి 3 సూత్రాలు చెబుతాను, గుర్తుపెట్టుకో. 1, నీ మొగుడికి ఇంకో ఆడది వంట చేసి పెట్టిందంటే దాని వెనక ఏదో కిరికిరి ఉన్నట్టే. నువ్వేనా రోజా అంటే? దిగవే కిందకి. దిగమంటుంటే నువ్వెందుకు దిగుతావే? నేనే వస్తాను. రోజా అంట రోజా. అసలు నువ్వెవరినే నా మొగుడికి వండి పెట్టడానికి ఇలాంటి నంగనాచి వేషాలేసి నా కాపురే కులుద్దాం అనుకుంటున్నావా? అయినా నీ రుచులు చూపించడానికి మా ఆయనే కావాలా? ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదని నా మొగుడే గుడ్డలు వేసుకోవాలని చూస్తున్నావా? ఏమే, ఊళ్ళో ఇంతమంది ఉన్నా నా మొగుడే దొరికాడా నీకు? నరికి పాకేస్తాను. చరమ్మ గారు, పాప మీద తెలియక నువ్వు నోరుమివే. నువ్వు దాని సైడ్ మాట్లాడమంటే నిన్ను సైడ్ కాలంలోకి తోసేస్తాను. జాగ్రత్త. అయ్యో, తలంచుకుని బొమ్మ ముద్దు పెడితే నిన్ను వదిలిపెడతాననుకున్నావా? ఇదిగో, నాకు చదువు రాదు, వంట రాదు అనుకున్నావేమో. అవి తెలియకపోయినా మిగతావన్నీ నాకు బాగా తెలుసు. పెద్ద దిగొచ్చింది పుడింగి. నా ముగ్గురితో ఎలా కాపురం చేయాలో నాకు బాగా తెలుసు. పిల్లిగారు, ముందు దాని సామాన్ అంతా తీసి బయట పారేయండి. అది కదమ్మా, ఆ పిల్ల చాలా మంచిది. చాలా మంచిది. ఇంకో ఆడదాని ముగ్గురికి వంట చేసి పంపింది, అది మంచి పిల్ల. చూడండి, మీ ఆయన ముసలాడైపోయాడు కాబట్టి మీకే ఫీలింగ్స్ లేవు, కానీ నా ముగ్గురు జబర్దస్తిగా ఉంటాడు. అది తన్నుకుపోతుందని నా ఫీలింగ్. అది కదమ్మా. ఆపండి. ఇదిగోండి, మీరిచ్చిన గొలుసు మీరే పెట్టుకోండి. ఏమండే, నెలలా టింగ్ టింగ్ మన అద్దె డబ్బులు ఇస్తుందని అది మంచిదిగా కనపడుతుందా మీకు? మరి నేను మీ ఆయనకి సేమియా ఉప్మా చేసి పెట్టాను కదమ్మా, నేను చెడ్డదాన్నేనా? మీ విషయం చూడమ్మా, ఈ చైన్ నాది కాదు, ఆ పిల్లది. నువ్వే తీసుకెళ్ళి ఇవ్వు. మీరు? అవునమ్మా, ఆ పిల్ల బంగారం. ఆ రోజు నువ్వు అందరిలో అనాథగా వచ్చినప్పుడు తన మెళ్ళో ఉన్న గొలుసు తీసి నీ మెళ్ళో వేయమని చెప్పింది. ఆ గొలుసు ఇస్తూ ఏమందో తెలుసా? ఆవిడ చూస్తుంటే తోపుటూలా అనిపిస్తోంది. నా అక్కన అందరూ అనాథ అంటుంటే నేను తట్టుకోలేను. మీరు చైన్ తీసుకెళ్ళి ఆవిడ మెళ్ళో వేయండి.
అక్క అందా? అవునమ్మా. ఈ అనాథని కులగోత్రాలు తెలియని అమాయకురాల్ని అక్క అని పిలిచిందా? అమ్మా రోజా, నా తల్లి, నా కన్న వస్తున్నానమ్మా. అయ్యో ఏమనుకోబాకమ్మా, చదువురాని పిచ్చి ముండను లొడలొడ వాగేశాను. నన్ను అక్క అన్నావా తల్లి? నా మీద కోపమా? నన్ను తల్లి. ఇదిగో ఇది నీ చేత్తోనే నా మెండవై. అక్క నీకు వంట నేర్పునా? వంట నేర్పుతావా? 2 రోజుల్లో నేర్పుతాను. చెల్లంటే చెల్లి, బొంగోరు చెల్లి. సరే వేసేనా? వేసి. నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందక్క. 2 రోజుల్లోనే వంట నేర్చేసుకున్నా. నేనేం నేర్చుకోలేదు, నువ్వే నేర్పించావు. అయినా సరే ఏ రోజుకి ఆ రోజు నాకు భయం వేస్తుంది. తిట్టిన ఆయన ఏమంటారు? డోంట్ ఫియర్, ఐమ్ హియర్. ఇదిగో పిల్ల, మాట మాటికి ఇంగ్లీష్ మాట్లాడుకో, నాకు ఇంకా భయం. నేను ఇలా మాట్లాడేటప్పుడు ముక్కలు ముక్కలుగా నేర్చుకో. 4 రోజులు ఇంగ్లీష్ మాట్లాడి వస్తుంది. అలాగే ముక్కలు ముక్కలుగా నేర్చుకుంటాను. ముందు సాంబార్లో దోస ముక్క ఎలా ఉందో చెప్పు. ఫెంటాస్టిక్, అమృతం. థ్యాంక్స్. థ్యాంక్స్ అనుకో. థ్యాంక్స్. అదే అదే. బావగారు ఈ సాంబార్ అన్నంలో కలుపుకోరు, మరి గ్లాస్ లో పోసుకుని తాగుతారు. తాగి ఏమంటారు తెలుసా? ఏంటి? బెడ్రూమ్. నారి నారి, మై డార్లింగ్ నారి, త్వరగా ఆకలేస్తుంది. టిఫిన్ ఏం చేసావు? పెసరట్టు ఉప్మా, ఇడ్లీ, గారె, జిలేబీ, రవ కేసరి, పెరుగు వడ. గుడ్ 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 గుడ్, అవన్నీ తీసురా త్వరగా. కమాన్. ఇదిగోండి. ఇదేంటి? ఉప్మా మీకు. మరి అవన్నీ ఎవరికి? నన్ను కాపాడిందే నా చెల్లెలు రోజా, దానికి. చెల్లెలా? దీనికి మా బ్యాక్గ్రౌండ్ తెలిసిందో నా గ్రౌండ్ పగిలిపోతుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ పెరిగిందో నాయనమ్మా పోజు మార్చే కీసే తుర్కోబోయ్. ఏంటిక మరి చిన్నపిల్ల? నేను తింటానుగా, నువ్వు ఊరుకో. ఏదైనా నా చేత పెడితేనే నాకు తృప్తి. అన్నట్టు డాక్టర్ గారు 9 గంటలకు నేను రమ్మన్నారు, గుర్తుందా? గుర్తుంది గుర్తుంది గుర్తుంది. ఏమో వెంకటేశ్వర్లు, చిన్న హెల్ప్ కావాలా? చెప్పండి. నా బ్యాక్ టైర్ బరస్ట్, చాలా వరస్ట్. అందుకని నీ బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టుకుని ఆ మటును కాలేజీకి తీసుకెళ్తా ఉంటాయి. లేవండి లేవండి, కాల్ తిండి. నో దిస్ సీట్ ఇస్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లేడీస్. అయితే లోపలికి వెళ్ళి చీర జాకెట్ కట్టుకుని వస్తాను. ఆడవాళ్ళంటే ఆడంగి వాళ్ళని కాదు అర్థం. ఈ సీట్ లో నా భార్యను తప్ప ఎవరిని ఎక్కించుకొని ఒట్టేసుకున్నాను. ఒట్టేసుకోవా? ఒట్టేసుకో. భార్య కళ్ళు కప్పి కన్ని పిల్లలతో లబక జబకమని తిరుగుతాను కూడా ఒట్టేసుకో. పోసుకోవటం. సింగిల్ పూరి శర్మ గారు, డబ్బులు పూరి అయిపోతారు, వెళ్ళండి. వెళ్తాను లేవా, నీకేముంది బోడి స్కూటరు. బస్సులో వెళితే ఆడవాళ్ళ సీట్ లో కూర్చోవచ్చు, వాళ్ళ పక్కన నిలబడదు. అంటే స్టిల్ ఇస్తావు, స్టిల్. ఏంటే? దీన్ని 9ంటికి డాక్టర్ రమ్మంటే ఇది అశ్రద్ధ చేసి ఇంట్లోనే కేర్ ఫ్రీతో కూర్చుంది. ఏమన్నావు? కేర్ ఫ్రీతో. కేర్ ఫ్రీ కాదేని ఇంగ్లీష్ మంట. కేర్లెస్ కేర్లెస్. అదే అదే. దీని వెనక్కి సీట్లు ఎక్కించుకుని త్వరగా ఆసుపత్రిలో దింపేయండి. నాకు టైం లేదు, ఆటో స్టాండ్ తీసుకెళ్ళి ఆటో ఎక్కించు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆటో స్టాండ్ ఇక్కడి నుంచి మైల్ దూరం ఉంది, అంత టైం ఎక్కడుంది? నువ్వు ఉండమ్మా. ఇట్లా పక్కలో పాము బాక్స్ లో బాంబు పెట్టుకున్నట్టు ఈ అమ్మాయిని ఎక్కించుకుంటే ఊరంతా ఏమంటారే? ఏమనుకుంటారండి? ఏమీ అనుకోరు. అలా అనుకుంటే వాళ్ళ కళ్ళు పోతాయి. అసలు మీ ఇద్దరి గురించి ఎవరు ఏమీ అనుకోరు. నువ్వు కూర్చోవే, కూర్చో. ఇదిగో సరి కూర్చో. ఎవరు రావట్లేదు, శకునం బాగుంది. రైట్ రైట్. అమ్మ రోజా, గతుకులో పడిపోతావు, గట్టిగా పట్టుకో. చేయి చేయి వేయమని అక్క పర్మిషన్ ఇచ్చిందిగా. పర్మిషన్ ఇవ్వడానికి అక్క ఎవరు? ఇది నా కోసం. నాయనమ్మా ఇది దొరికింది కదా నమ్మగుడు. ఎక్కడా? అదిగో. స్టాప్ 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 స్టాప్. ఏవాయ్ మిస్టర్ వెంకటేష్ సార్, నేను చెప్పేది వినండి సార్. చెప్పకు, ఇంకేమీ చెప్పకు. నువ్వు చెప్పిందేమీ నా చెవులకి ఎక్కడం లేదు. ఏమిటి? నీ స్కూటర్ బ్యాక్ సీట్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లేడీస్, ఓన్లీ ఫర్ యువర్ వైఫ్ అని చెప్తావా లేదా? సార్ నా తప్పేం లేదు. తప్పు ఒప్పులు నాకు చెప్పకు. నీ బ్యాక్ సీట్ మీద ఎక్కేది నీ పెళ్ళామేనా, లేక కొత్తగా ఎక్కిన వాళ్ళందరూ నీ కాబోయే పెళ్ళాలా? కరెక్ట్ గా చెప్పారు సార్. నేను ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తానమ్మా. నా క్యాలిక్యులేషన్ అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది. ఏమిటి? సాటి మాస్టారు లిఫ్ట్ అడిగితే ఇవ్వవా? నీ స్కూటర్ మీద ఎక్కించాలని నన్ను అవమానిస్తావా? ఈ సింగిల్ పూరి శర్మ నీకు ఇస్తున్న శాపం ఇదే. డబుల్ ఫ్యామిలీతో పెచ్చగా 100 ఏళ్ళు వర్ధిల్లు. రెండోసారి మాంగళ్యం తంతున అనేనా మమ జీవన హేతున ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. థ్యాంక్ యూ మాస్టారు. ఆయన శాపమే నిజమైతే నా కోరిక తీరినట్టేగా మాస్టారు. నన్ను ఏదో ఒక నాటికి ఒక్కరోజైనా మీ భారీగా ఉండే అవకాశం ఇస్తారా మాస్టర్?